హల్లెలూయా. దేవుడు దేవుని స్వరూపములో నరుని సృజించెను. ఆదికాండం 1వ అధ్యాయం చాలా విలువైన సందేశాన్ని ఇచ్చేటువంటి ఒక గొప్ప అధ్యాయం. ఇందులో నరుని గూర్చి రాయబడి ఉంది. నరుని సృజించెను. ఆయన నరుని ఎలా సృజించెను అంటే నరుని తన స్వరూపములో సృజించెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు నరుని సృజించాడు. ఈ నరుని సృజించడానికి ఆయన ఎంచుకున్నటువంటి మోడల్, ఆయన ఎంచుకున్నటువంటి ఆధారం ఏమిటి అంటే అది దైవ సారూప్యము. దేవునికి స్తోత్రం. అంటే దేవుని స్వరూపములోనే నరుని సృజించాను. అంటే మనము ఎవరి స్వరూపములో ఉన్నాము అంటే దేవుని స్వరూపము. దేవునికి స్తోత్రం. దేవుని స్వరూపములో ఆయన మనలను ఎందుకు సృజించెను? ఎందుకు అలాగా సృష్టించాడు? అసలు దేవుని స్వరూపాన్నే మనకెందుకు ఇచ్చాడు? మనం ఆలోచించాలి. దేవుని స్వరూపాన్ని మనకు ఇవ్వడానికి ఆయన ఏంటి ఉద్దేశం? ఎందుకొరకు ఆయన తన స్వరూపాన్ని మనకిచ్చాడు? అలాగే 28వ వచనము నుండి మనం చదువుదాం. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకొనుడి, సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు జీవిని ఏలుడని వారితో చెప్పాను. దేవుడు ఇదిగో భూమి మీదన్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును విత్తనములిచ్చు వృక్షములు గల ప్రతి వృక్షమును మీకు ఇచ్చి ఉన్నాను, అవి మీకు ఆహారమగును. దేవునికి స్తోత్రం. ఇంకొక వచనం, భూమి మీద నుండి జంతువులన్నిటికీ ఆకాశ పక్షులన్నిటికీ భూమి మీద ప్రాకు సమస్త జీవులకును పచ్చని చెట్లన్నీ ఆహారమగునని పలికెను. ఆ ప్రకారము ఆయన. ఆమేన్. దేవుడు తన పోలికలో సృష్టించడానికి చాలా గొప్ప కారణాలు ఉన్నాయి. ఈరోజు ఒక మనిషి మరో మనిషిని తనతో సమానంగా కూడా చూసేటువంటి స్థితిలో లేరు. కారణం హృదయం చెడిపోయింది, అంతరంగం పాడైపోయింది. నాతో ఉన్నవారు నాలాంటి వారు దేవుని పోలికలో నాలాగే సృష్టించబడ్డారు అని చూడగలిగిన దృక్పథం, ఆ దృష్టిని పోగొట్టుకున్న గుడ్డితనము కలిగినటువంటి వారుగా ఉన్నారు. అందుకనే ఈరోజు సమాజంలో చదువుకున్నోళ్ళను ఒక రకంగా, చదువుకోనోళ్ళను ఒక రకంగా, ఉద్యోగం చేసి సంపాదించే వాళ్ళు ఒక రకంగా, ఉద్యోగం లేనోళ్ళను ఒక రకంగా, కూలి చేసేవాళ్ళను ఒక రకంగా, వ్యాపారం చేసేవాళ్ళను మరొక రకంగా కదా. ఎలా చూస్తారు? నేను కొన్నిసార్లు బాధపడతా ఉన్నాను. ఏంటి అంటే ఈ పని చేయడానికి వచ్చేటప్పుడు పనికొచ్చే వాళ్ళంతా కూడా ఆ పని చేసేటువంటి వాళ్ళు ఎంతగా తాము తగ్గించుకొని చాలా అణకువ కలిగి కూలి పని చేసేటువంటి వారుగా ఉన్నారు. పనిచ్చే వ్యక్తి ఏమో కుర్చీ మీద కూర్చొని నోటితో చెప్పిన వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి చేయగలిగిన స్థితిలో కూలివాడు ఉన్నాడు. అప్పుడు కూలివాడిని కూలివాడిలాగా, యజమానిలాగా ఈ యొక్క దృక్పథం అనేటువంటిది
మనిషి చూసేటువంటి విధానం చాలా వ్యత్యాసంగా కనపడుతుంది. ఒక ఆయన అన్నాడు, దేవుడు తన పోలికలో మనిషిని సృష్టిస్తే మనిషి తన పోలికలోని మనిషిని బానిసగా సృష్టిస్తున్నాడు అని. దేవుడు తన పోలికలో మనిషిని సృష్టించాడంట. అంటే గొప్ప దేవుడు గొప్ప మనిషిని సృష్టించాడు. సాధారణమైన మనిషి ఒక పనికిరానటువంటి బానిసగా తయారు చేస్తున్నాడు అని. ఉత్తర కొరియాలో కిమ్ జాంగ్ ఉన్ అతడు 2 కోట్ల మందిని బానిసలు చేశాడంట. ఒక్క మనిషి 2 కోట్ల మందిని బానిసలు చేసి వాళ్లను హింసించి బాధ పెడుతున్నాడు. ఈరోజు భారతదేశంలో కూడా అదే ప్రయత్నం చేయాలని తలంపు ఉంది. మనందరినీ కూడా బానిసలు చేసేద్దామని తలంపు కనపడుతుంది. దేవుడు బానిసలను సృష్టించలేదు. దేవుడు తన పోలికలో ఉండే మనిషిని సృష్టించాడు. దేవుడు తన పోలిక, తన గొప్పతనం ఏంటో వివరించాడు. ఆయన శక్తిమంతుడు, ఆయన బలవంతుడు, ఆయన ప్రభావము గలవాడు, ఆయన సృష్టికర్త. దేవునికి స్తోత్రం. ఆయన సృష్టికర్త. ఆకాశము ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపీఠం. ఈ సర్వ జగత్తును కూడా తన మాట చేత, తన మహత్తు గల మాట చేత సృష్టించినటువంటి వాడు. అంత గొప్పవాడు మనిషిని తన పోలికలోనే సృష్టించాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనం పిల్లల్ని కంటామా, బానిసలను కంటామా? ఎవరిని కంటామా? నీ బిడ్డను నువ్వు బానిసగా చూడగలవా? చూడలే. అది దేవునికి ఉన్న గొప్పతనం. అందుకే మానవునికి ఈ భూమి మీద సమస్తము మొదట సృష్టించాడండి. ఆకాశాన్ని, భూమిని, సముద్రాన్ని, పక్షులను, పశువులను, జలచరములను, వృక్షములను, ఫలమిచ్చు చెట్లను ఆయన సృష్టించాడు. వీటన్నిటిని అనుభవించడానికి ఈ లోకములో దేవుడు ఆ యొక్క మానవుని పుట్టించాడు. దేవునికి స్తోత్రం. వీటన్నిటిని అనుభవించినట్లుగా, వీటిలో ఆనందించినట్లుగా, వీటిని అతడు తన స్వాస్థ్యముగా పొంది సంతృప్తి కలిగి జీవించడానికి ఆయన వీటన్నిటిని సృష్టించాడని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఈరోజు మనిషికి రిస్ట్రిక్షన్స్, అడ్డంకులను సృష్టిస్తాడు. దేవుడు ద్వారాలు ఏర్పాటు చేస్తాడంట. ఆయన అంటాడు, నేను నిన్ను ముందుగా పోవచ్చు, కర్రకు మార్గాన్ని నునుపు చేస్తాను, వంకర మార్గాన్ని తిన్నగా చేస్తాను, ఎత్తును సదును చేస్తాను, పల్లాన్ని పూడుస్తాను, నీకు ముందుగా నడుస్తూ నిన్ను నడిపిస్తానంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని ఉద్దేశం చాలా గొప్పది. అందుకే దేవుడు, నేను నిన్ను నా పోలికలో సృష్టిస్తూ ఉన్నా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన సహోదరి, దేవుని బిడ్డ, ఒక మనుష్యుడు ఈ భూమి మీద ఒక మనిషిని సమానత్వంగా చూసేటువంటి తత్వం లేదండి. అసలు అందరికంటే ఎక్కువగా యూదులకు లేదు. ఉందా యూదులకి? యూదులు ఏమంటారు? మేమే తల వంచము. ఎవరిని చంపడానికైనా రెడీ, మేము సావడానికైనా రెడీ, కానీ మేమే తల. దానివల్ల ఈరోజు అగసాట్లు. నాకు ఇశ్రాయేల్ ప్రజలంటే ఇష్టం. ఎందుకంటే దేవుడు వాళ్ళని ఏర్పరచుకున్నాడు. దేవుడు
వాళ్ళను ప్రేమిస్తున్నాడు. దేవుడు వాళ్ళ మీద గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. అసలు దేవుణ్ణే మానవుడిగా కనిచ్చినటువంటి ఒక సంతానం ఏదైనా ఉందంటే అది ఇశ్రాయేలు సంతానమే. కానీ ఇంత గొప్ప ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నట్టు దేవుడు అవకాశం ఇచ్చాడు. ఇప్పుడు ఏమైందంటే వాళ్ళు తలెత్తుకొని అసలు మాకంటే మించిన వాళ్ళు ఎవరు లేరంట. అసలు యేసు ప్రభు ఈ లోకానికి వస్తే ఆయన్నే మత్తించలేదు వాళ్ళు. అంత గర్వం వచ్చేసింది. బాగా గర్వం ఎక్కిపోతే ఇక వాళ్ళకి ఏం చెప్పినా ఇక తలకి ఎక్కదో. మేము ఇశ్రాయేలీలం. ఏమి ఇశ్రాయేలు మనుషులు కదా? ఏమ్మా మనుషులా కాదా? కాబట్టి ఇశ్రాయేలీలు వాళ్ళే మంచి ఒలివ వృక్షం, అందులోనే మనం అంటుకట్టబడ్డాం. అయినా నువ్వు అంటుకట్టబడ్డా వాళ్ళు వృక్షమై ఉన్నా కూడా దేవుడు ఈరోజు అందరినీ సమానంగా చేశాడు. యేసు ప్రభు లోకానికి వచ్చాడు. యేసు ప్రభు మనకంతా వాక్యాలు మనం ఏం చేస్తామంటే నేను తలగా నియమిస్తాను కానీ తోకగా నియమించను అని ఆ వాక్యమే చూస్తాం కదా. నువ్వు పైవాడుగా ఉందువు కానీ కిందవాడుగా ఉండ. మన పక్కింటి వాళ్ళు ఎదగడం మనకి ఇష్టం ఉంటుందా? ఏమ్మా చెప్పు. నేను ఒక అంతస్తు కడితే పక్కనోడు 2 అంతస్తులు కడతాడు. 2 అంతస్తులు వీడు కట్టారని అటు పక్కనోడు 3 అంతస్తులు కడతాడు. ఎందుకని? రే నువ్వు నాకంటే తక్కువ. అవును, నాకంటే నువ్వు తక్కువ అని అన్న మనసులో ఉంటుంది. కాబట్టే వాడేం చేస్తాడు? అమ్మా ఒకే అంతస్తు కట్టినా ఒక 2 అడుగులు పైకి ఎత్తుగా కడతాడు. దించుతాడా? సమానం కడతాడా? లేదు. ప్రతి ఒక్క మనిషి లోపల గర్వం ఉంటుంది. అందుకే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ఆయన మనకేం నేర్పించాడంటే తన్ను తాను తగ్గించుకునేవాడు. దేవునికి స్తోత్రం. కొత్త నిబంధనకి పాత నిబంధనకి ఉన్న తేడా. నువ్వు పాత నిబంధనలో ఉండొద్దు, పరలోకానికి వెళ్ళే అవకాశం ఉండదు. క్రొత్త నిబంధనకి రా, పరలోకానికి మార్గం కనపడుతుంది. పరలోకానికి మార్గం పాత నిబంధనలో లేదు, క్రొత్త నిబంధనలో ఉంది. క్రొత్త నిబంధనలో యేసు క్రీస్తుగా ప్రత్యక్షమై ఉన్నాడు. ఆయన నేర్పిస్తున్నాడు, నిన్ను వలె నీ పొరుగువాణ్ణి ప్రేమించు. దేవునికి స్తోత్ర. నిన్ను వలె నీ పొరుగువాణ్ణి ప్రేమించు. కారణం ఏంటంటే నిన్ను కూడా దేవుడు ఆయన పోలికలోనే సృష్టించాడు. ఏ రోజు కూడా మనము మనల్ని గౌరవించుకున్నంత ఎదుటోళ్ళని గౌరవించడము మర్చిపోతాం. చాలా తేలిగ్గా, చాలా హీనంగా. ఏమ్మా సత్యేరుకుండే వాళ్ళని చూసి మనము మనతో సమానమైన మనిషి అని అనగలమా? అన్నారా ఎప్పుడైనా? ఏ అతనికి దేవుని పోలిక దేవుని స్వరూపం ఇవ్వలేదా? దేవుడు ఇచ్చా. దేవుని పోలిక దేవుని స్వరూపం. యేసు ప్రభు ఏ స్టోరీ చెప్పాడండి మనకి? ధనవంతుడు ఒకడుండెను, అతని ఇంటి దగ్గర లాజరు అనే ఒక దరిద్రుడు ఉండెను. ఆ దరిద్రుడు తినడానికి తిండి లేకుండా ఉండెను, వేసుకోవడానికి బట్టలు లేకుండా ఉండెను. అతడు శరీరం అంతా గాయములతో ఉండెను, కానీ అతడు భక్తిపరుడై ఉండెను. దేవుని దృష్టి ఎవరి మీద ఉంది? లాజరు మీద ఉంది. కనీసం చెత్తేరుకునే పని కూడా లేదు అతనికి, అడుక్కునే పని. కానీ పరలోకం ఎవరిని చూస్తుంది? అడుక్కుంటూ ఉన్న భక్తి కలిగినటువంటి జీవితాన్ని జీవిస్తున్న తన పోలిక తన స్వరూపాన్ని చూస్తుందే గాని గొప్ప ఓదారంగు వస్త్రములు ధరించుకొని విందు వినోదాలు చేసుకుంటూ ఉన్నటువంటి వ్యక్తిని దేవుడు ఎప్పుడు చూడలా, పట్టించుకోలా. కారణం ఏమిటి? అతడికి పక్కవాడి విలువేంటో తెలియదో. మనిషి ఒక మనిషిని మనిషిగా ఎప్పుడైతే గుర్తించే మనసు ఒక మనిషికి వస్తుందో అప్పుడే మనం మారినట్టు. అందుకే దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది అంటే
దేవుని వాక్యం, నరులను దేవుడు తన పోలిక చొప్పున తన స్వరూపమందు చేశాడు. దేవునికి స్తోత్రం. ఒకసారి చప్పట్లు కూడా దేవుని మహిమపడదామా? హల్లెలూయా. మనల్ని ఆయన ఒక కుక్కలాగా చేయాల, ఒక కోడిలాగా చేయాల. కోడి పోలికలో చేద్దాం, కుక్క పోలికలో చేద్దాం, పంది పోలికలో చేద్దాం అనుకోలే. ఆడెవడో డ్రాయింగ్ వేసాడు, అద్భుతం అని పొగడనోళ్ళు లేరండి. అద్భుతంగా ఉంది. ఏంటి అంటే ఒక మనిషి తల, ఆ మనిషి తలలో అసలు గుర్రపు తల ఉంది, కుక్క తల ఉంది, నక్క తల ఉంది, కుందేలు తల ఉంది, అన్ని రకాల తలలు అందులోనే ఉంది. కానీ చివరికి మనిషి తలే. చాలా అద్భుతంగా ఉంది. అంటే మనిషి కానీ కుక్కతో, కోడితో, పిల్లితో, నక్కతో, కుందేలుతో మనిషిని పోల్చడానికి అవకాశమో లేదు. మనిషి చాలా ప్రశస్తమైనటువంటి వాడు. దేవునికి స్తోత్రం. మనిషి చాలా విలువైనటువంటి వాడు. మనిషి చాలా ఉన్నతమైనటువంటి వాడు. మనిషి చాలా గొప్పవాడు. నేను ఎవరన్నా మా ఇంటికి రాని కుర్చీ వేస్తాను, వాళ్ళు ఎవరన్నా కానీ కూర్చోండి. నా కుర్చీలు 4 ఉన్నప్పుడు నలుగురు వచ్చేస్తే వాళ్ళకేసి నేను నిలబడుకోను. ఎందుకంటే వాళ్ళ మనిషి దేవుని స్వరూపం, దేవుని పోలిక, దేవుని రూపములో సృష్టించబడినటువంటి వాడు. కనుక వారిని మనం ఏం చేయాలి? గౌరవించాలి. దేవునికి స్తోత్రం. ఎందుకంటే మనకు ఆస్తి ఉన్నా, మనకు చదువు ఉన్నా, మనకు సంపద ఉన్నా, మనకు పేరు ప్రతిష్టలున్నా, మనం ఎంత గొప్ప స్థితిలో ఉన్నా కూడా మనము కూడా మనిషే. కాబట్టి ప్రతి మనిషికి కూడా మనము దైవ సారూప్యాన్ని మనం గుర్తిస్తే అప్పుడు దేవుడు చెప్పిన మాట ఏంటి తెలుసా? నిన్ను వలే పొరుగువాడు. ఆ ప్రేమ అనేటువంటి వస్తుంది. అంతేకాదు, అసలు తన శత్రువును కూడా ప్రేమించే మనసు వచ్చేస్తుందంట. శత్రువు కోసం ప్రాణం పెట్టేటువంటి మనసు. శత్రువు కోసం. మనకి పక్కలోళ్ళు ఒక చిన్న తప్పు కనపడితే వాళ్ళు మనిషితో సమానమే ఉండదు కాదండి. వాళ్ళు సృష్టించబడిన సృష్టి దైవ సారూప్యం. నీ చేతనైతే వాళ్ళను దైవ పోలికలోనికి తీసుకురావడానికి ప్రయత్నం చేయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంతేగాని వాళ్ళను తేలిగ్గా చులకనగా చేయడానికి నువ్వు పిలవబడలేవు. ప్రతి మనిషిని కూడా గౌరవించుట, విలువనిచ్చుట, ప్రేమించుట, వారి కోసం ప్రాణం పెట్టడం అనేటువంటిది గుర్తు చేయడానికి దేవుడు రాశాడు. ఏమని? నరుని దేవుని పోలికలో, దేవుని స్వరూపములో చేశాడు అని గుర్తుపెట్టుకోని. అమ్మా, నీ భర్త ఎవరు? దైవ సారూప్యం. నీ భార్య ఎవరు? దైవ సారూప్యం, దేవుని స్వరూపం. అవును. అపోస్తలుడైన పౌలు సౌలుగా ఉన్నప్పుడు క్రైస్తవులను బాధ పెడుతుంటే యేసు ప్రభు ఒకటే అన్నాడు, సౌలా సౌలా నన్నేల నీవు హింసిస్తున్నావు అన్న. అంటే ఒక మనిషిని గాయపరిస్తే అది యేసును గాయపరుచుట. నువ్వు యేసును గాయపరుస్తావేమో అంతే. అందుకనే మనము మన విలువను గుర్తించాలి. ఇందులో రెండో విషయం మనం గమనించాల్సింది ఏంటంటే, నీవు చాలా విలువైన వ్యక్తివి. దేవునికి స్తోత్రం. నిన్ను ఎవరు కూడా చులకనగా మాట్లాడినా వాళ్ళు తక్కువ, కానీ నువ్వు మాత్రం తక్కువ కాదో. అలా ఎన్నైనా మాట్లాడుకో, నో ప్రాబ్లం. నువ్వెంతైనా మాట్లాడుకో, ఎన్నైనా దూషించు, అవమానపరచు, కేలనగా మాట్లాడు, కానీ నువ్వు విలువ తక్కువ కాదు. నువ్వు విలువైన వ్యక్తివే. దేవునికి స్తోత్రం. ఎప్పుడు రాజీ పడదు. నేను దేవుని పోలికలో సృష్టించబడ్డా. హల్లెలూయా. నువ్వు దేవుని పోలికలో సృష్టించబడ్డా. అందుకనే దేవుని పోలికలో ఆయన ఎందుకు సృష్టించాడు? మొట్టమొదట ఆయన ఏమిచ్చాడు దేవుని పోలికలో మనకి? ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనాన్ని చదువుతాం.
దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురు కాకని పలికెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మనిషిని సృష్టించిన ఉద్దేశం ఒకటి ఏమిటంటే ఆధిపత్యము చేయడానికి. హల్లెలూయా. ఏం చేయడానికమ్మా? ఆధిపత్యం ఏలుదురుగాక. నువ్వు పుట్టిందే ఏలడానికి, ఆధిపత్యం చేయడానికి, బానిసగా బతకడానికి కాదో. బానిసగా బ్రతకడం దేవుని ఉద్దేశంలో, ప్రణాళికలో మనం లేం. బానిసగా బ్రతకడం కంటే ఈ లోకం వదిలిపెట్టాడు బెస్ట్ అనిపిస్తుంది నా వరకు అట్లా అనిపిస్తుంది. ఏం బానిసగా బతకడం? ఎవ్వరి దగ్గర నేను మాత్రం తలంచు, నాకు అది ఇష్టం ఉండదు ఏ మనిషి దగ్గర. ఎందుకంటే దేవుడు ఈ లోకంలో నన్ను చాలా గొప్పగా సృష్టించాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి మనము ఎదుట వ్యక్తిని గౌరవించి, ఎదుట వ్యక్తిని ప్రేమించి, ఎదుట వ్యక్తి కోసం మనం జీవించిన మనము ఆ ఎదుట వ్యక్తి ఎదుట బానిసగా తలదించుకొని బతకడం అనేది దేవుని యొక్క ఉద్దేశము కాదు. దేవుడు కోరుకోవాలి అట్లాగా. ఈ రోజుల్లో ఎలాగా అంటే, ఈరోజు నీ బతుకంతే, నీ జీవితం ఇంతే, నీకు అప్పగిచ్చింది ఇంతే. ఈరోజు ప్రపంచంలో స్త్రీలని, పురుషులని ఈ యొక్క ఆధిపత్యంలో వెనకడుగు వేసేవాళ్ళు లేరు. అందరూ ఎదుగుతూ ఉన్నారు, డెవలప్ అయిపోయారు. ఈరోజు ప్రపంచాన్ని ఏలగలిగినటువంటి లీడర్స్ వచ్చేసారు. మన దేశంలో 1980లోనే భారతదేశాన్ని ఏలే లీడర్స్ లేడీస్లో వచ్చేసారుగా. భారతదేశంలో ఇందిరాగాంధీ, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అవును. కాబట్టి దేవుడు ప్రతి మనిషిని కూడా చాలా ఉన్నత స్థితిలోకి తీసుకొస్తూ ఉన్నాడు. అది దేవుని ఉద్దేశం, అది దేవుని సంకల్పం, దేవుని యొక్క ప్రణాళిక. మా పాస్టర్ పెద్ద స్పీకర్ అయిపోతే బాగుంటుందని నేను చూస్తాను. పెద్ద స్పీకరు, మంచిగా వాక్యం చెప్పడానికి దేవుడు బలంగా వాడుకోవాలని ఆ ఉద్దేశం. కాబట్టి ఎన్నోసార్లు ఆమె యొక్క మెసేజ్కి సంబంధించినటువంటి పోస్టర్లన్నీ తయారు చేస్తాం. కారణం ఏంటి? దేవుడు ఆమెను నాకు ఇచ్చింది ఒక బానిసను చేయడానికి కాదు, ఆమె ఒక నాయకురాలుగా చేయడానికి. దేవునికి స్తోత్రం. ఒక నాయకురాలుగా చేయడం నా యొక్క ఉద్దేశం, నా తలంపు అదే, నాకు ఆలోచన అదే. చాలాసార్లు నేనే చెప్తాను, వాక్యం నువ్వు చెప్పమ్మా, చెప్పదు. ఎందుకు అంటే నా యొక్క ఆశ ఏంటంటే, నాకంటే అధికంగా ఉన్నత స్థాయిలోకి ఆమె ఒక మంచి స్పీకర్గా తయారైతే అది చూడాలి. దేవుడు సృష్టించింది ఆధిపత్యము చేయడానికి. ఆమేన్. ఆధిపత్యం నేను చెప్పలేదమ్మా, ఇదంతా ఎవరు చెప్పింది? ఈ పాస్టర్ గారి మైండ్ ఖరాబ్ అయినట్టుంది, ఏమేమో చెబుతున్నాడు. కాబట్టి ఇర్మియా గ్రంథం 27వ అధ్యాయం 6వ వచనం, ఇప్పుడైతే, ఒకసారి చదువుదాం. ఇర్మియా 27:6, ఇప్పుడైతే దేశమంతటిని నా దాసుడగు బబులోను రాజైన నెబుకద్నెజరు వశము చేయుచున్నాను, అతనిని సేవించుటకై భూజంతువులను కూడా అతని వశము చేయుచున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నా దాసుడైనటువంటి బబులోను రాజైన నెబుకద్నెజరు వశము చేయుచున్నాను ఈ యొక్క ప్రపంచాన్ని. ప్రపంచం మొత్తం, ఆ రోజు దేశం అంటే ఆ దేశం కింద అసలు ప్రపంచం అంతా ఉంది. అంత పెద్ద బాబులోను సామ్రాజ్యం.
ఆ సామ్రాజ్యానికి నాయకుడిగా ఆధిపత్యం చెలాయించడానికి అవకాశం ఇచ్చింది ఎవరికంటే బాబులోను రాజు అయిన నెబుకద్నెజరుకి. అవునవును, నెబుకద్నెజరు ఫైనల్గా యేసు ప్రభుని నమ్ముకున్నాడంట. అన్యజనుల రాజే, కానీ అతన్ని బంగారముతో పోల్చబడింది. అన్యజనులకి అతడు తలమానికంగా ఒక బంగారు శ్రేష్టమైనటువంటి ఆ యొక్క తలకు సాదృశ్యంగా చెప్పబడింది. ఇక్కడ దేవుడు తన యొక్క దాసుడైనటువంటి ఎవరికంట తన దాసుడగు బబులోను రాజైన నెబుకద్నెజరుకు, దేవునికి స్తోత్ర. చూశారా, ఆయనకి భూమి మీద ఉన్న సమస్తము లోబడినట్లుగా, సమస్తము లోబడాలంట, ఆయనకి లోబడినట్లుగా, సమస్తమైనటువంటి భూమి మీద ప్రాకు జంతువులను ఏలునట్లుగా ఆధిపత్యాన్ని ఇచ్చాడని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. కాబట్టి దేవుడు మానవుల పట్ల ఉన్న ఉద్దేశం, కాబట్టి గుర్తుపెట్టుకోండి, దేవుడు మనల్ని బానిసలు చేయడానికి కాదు, మనల్ని ఏం చేయడానికి, ఆధిపత్యము చేయడానికి సృష్టించబడ్డాడు. దేవునికి స్తోత్ర. కీర్తన 8వ అధ్యాయం 5వ వచనంలో, దేవుని కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నావు. హల్లెలూయా. ఎంతంట? దేవుని కంటే కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నావు. మహిమా ప్రభావములతో కిరీటము ధరింపజేసి ఉన్న, మహిమా ప్రభావములతో, మామూలుగా కాదు. దేవుడు మానవుని జీవితం పట్ల అంత గొప్ప ఉద్దేశం కలిగి ఉన్నాడు. నీ చేతి పనులన్నిటి మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఉద్దేశం. ప్రియమైన సహోదరి, దేవుని బిడ్డ, ఇర్మియా గ్రంథంలో ఇర్మియా గురించి చెప్పబడుతుంది. తల్లి గర్భములో రూపించబడక ముంపే నేను నిన్ను ఏర్పరచుకున్నాను. కట్టుటకు, నాటుటకు, కూల్చడానికి, ఇదేనికైనా నీకు అధికారం ఉందే, నీకంత అధికారాన్ని నేను ఇస్తున్నానని దేవుని యొక్క వాక్యంలో ఇర్మియాకి చెప్పబడింది. నువ్వు గుర్తుపెట్టుకోవాలి, దేవుని చేతిలో నువ్వు ఉండాలి. దేవుని చేతిలో ఉంటే దేవుడు నిన్ను ఆధిపత్యము చేసేవాడుగా మారుస్తాడని దేవుని యొక్క వాక్యం మనకు తెలియచేస్తుంది. ఇంకా ముగిచ్చేస్తానండి. ఆదికాండం 2వ అధ్యాయము 18వ వచనంలో చూస్తే, మరియు దేవుడైన యెహోవా, నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదు అనుకొనెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుడు స్త్రీగాను పురుషునిగాను సృష్టించాడు, నరుని చేశాడు. స్త్రీగాను పురుషుడుగాను చేసి వాళ్లకు నరులు అని పేరు పెట్టి, అప్పుడు చాలా ప్రాముఖ్యమైనది ఏంటి, ఈ యొక్క సృష్టిలో స్త్రీ పురుషుడు, ఈ వ్యత్యాసం అనేటువంటిది ఖచ్చితంగా అవసరం. స్త్రీకి పురుషుడు అవసరం, పురుషుడికి స్త్రీ అవసరం. ఈ యొక్క బంధాన్ని నాశనం చేసేటువంటి ప్రణాళికలు ఈరోజు ప్రపంచంలో వేయబడుతూ ఉంది. రాను రాను అసలు మనకి తోడు అవసరమా, ఒంటరిగా బతికితేనే బెస్ట్గా ఉంటుంది అనేటువంటి ఆలోచనలు ప్రజల్లో వచ్చేసి, అది బెస్ట్గా ఉండదు, అది ఒక శాపగ్రస్తం అయిపోతుంది ఒంటరిగా బతకడం అంటే. ఆయన ఎవరో సినిమా డైరెక్టర్ ఒక ఆయన చెప్తా ఉన్నాడు, అప్పట్లో నేను వివాహం చేసుకోకుండా ఉంటేనే బెటర్ అనుకున్నాను, కానీ ఇప్పుడు వయసు అయిపోయింది, అంతా అయిపోయింది. నాకు పెళ్ళై ఉంటే నాకు ఒక భార్య ఉండేది, నాకు పెళ్ళై ఉంటే నాకు 2 పిల్లలు ఉండేవాళ్ళు, నాకు పెళ్ళై ఉంటే నాకు ఒక కుటుంబం ఉండేది. ఈరోజు నేను అనాథగా బతుకుతున్నా. ఇది తెలుసుకునే లోపు ఆ డైరెక్టర్, సినిమా డైరెక్టర్కి వయసు అయిపోయింది.
లైఫ్ అయిపోయింది. కాబట్టి నీకు అర్థమైనా అర్థం కాకపోయినా ఒంటరి జీవితం అనేది పనికిమాలిన జీవితం. ఆ ఒంటరి జీవితం చాలా వ్యసనం, అది వేదన, అది భయంకరమైనది. కాబట్టి దేవుడు ఒక స్త్రీకి తోడుగా పురుషుని, పురుషునికి తోడుగా స్త్రీని వాళ్ళు ఇరువురు కూడా కలిసి ఈ యొక్క దేవుని ప్రణాళికలో ముందుకు సాగునట్లుగా ఏర్పాటు చేశారు. కానీ పురుషునికి బానిసగా స్త్రీని ఏర్పాటు చేయలేదు, లేదా స్త్రీకి బానిసగా పురుషుణ్ణి ఏర్పాటు చేయలేదు. ఎందుకంటే ఒక ఆమె చెబుతా ఉంది, నేను కోడలుగా ఉన్నప్పుడు అత్తల ఆధిపత్యం జరిగింది, నేను అత్తనయ్యేలోపు కోడళ్ళ ఆధిపత్యం వచ్చేసింది. అర్థమైందమ్మా? ఈమె కోడలుగా ఉన్నప్పుడేమో అత్తలది అవా, వాళ్ళు చెప్పినట్టే జరుగుతా ఉంది అన్ని. నాకు ఒక టైం వస్తుంది, నేను అత్తనవుతా, నేను కూడా ఆధిపత్యం చేస్తానని ఈమె అత్తయ్యే లోపు కోడళ్ళ ఆధిపత్యం వచ్చింది. ఇప్పుడు ఆ రోజుల్లో అత్తకి సేవ చేసింది, ఇప్పుడు కోడళ్ళకి సేవ చేస్తుంది. పరిస్థితులు తలకిందులైపోయి రకరకాలైన ప్రభావాలు వస్తూ ఉన్నాయి. కాబట్టి పురుషునికి సహాయకరంగా స్త్రీ, స్త్రీకి తోడ్పాటుగా పురుషుడు ఉంటే అది ఎంతో అన్యోన్యంగా ఉంటుంది. ఆ బంధాన్ని ఏర్పాటు చేసుకునే శక్తి లేక ఇష్టం వచ్చినట్లు మారిపోతున్నారు. కాబట్టి వివాహ బంధము దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదం. ఒంటరిగా బతికితే ఈజీగా ఉంటుంది అనుకుంటే ఇక దానికంటే వేస్ట్ అయినటువంటి లైఫ్ అనేటువంటిది ఉండదు. కాబట్టి దేవుడు కూడా చాలా హెచ్చరిస్తూ ఉన్నాడు. మలాకీ గ్రంథం 2:15లో యవ్వనమున పెండ్లి చేసుకున్న మీ భార్యల విషయంలో విశ్వాసఘాతకులుగా ఉండకుడి. కాబట్టి వివాహం చేసుకున్నటువంటి యవ్వనములో పెళ్లి చేసుకొని తర్వాత వదిలేసినటువంటి వ్యక్తులను ఏమంటారు? విశ్వాసఘాతకులు, మోసగాళ్ళు, దుర్మార్గులని దేవుని యొక్క వాక్యము చెబుతుంది. కాబట్టి దేవుడు ఆయన అంటాడు, నా మహిమ నిమిత్తం యెషయా 43:7లో నేను సృజించిన నా నామము పెట్టబడినటువంటి వారందరిని తెప్పించదును, నేను వారిని కలుగజేసి తిని వారిని పుట్టించిన వాడును నేనే. కాబట్టి మనుషులను దేవుడు తన మహిమ నిమిత్తం సృష్టించాడని దేవుని యొక్క వాక్యము మనకు తెలియజేస్తుంది. దేవుడు మనందరికీ ఒక ఆర్డర్ వేశాడు, ఒక ఆదేశం. ఆయన ఇచ్చినటువంటి ఆదేశం 1:28 ఆదికాండములో దేవుడు వారిని ఆశీర్వదించెను ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకొనుడి, సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని వారితో చెప్పెను. కాబట్టి ఇక్కడ ఆర్డర్ చేస్తున్నాడు, నువ్వు ఫలించాలి, నువ్వు ఫలించాలే. కాబట్టి మొన్న ఒక హౌస్ ఓపెనింగ్కి వెళ్ళాం. ఒక విలేజ్, ఆ విలేజ్లో డూప్లెక్స్ హౌస్, డూప్లెక్స్ కాదు G+1 హౌస్ కట్టాడు. ఆ ఇల్లు చాలా అసలు బ్యూటిఫుల్గా నిర్మించబడింది, చాలా అందమైనటువంటి ఇల్లు. దాని ఓపెనింగ్లో మేము ఉన్నాం. అంతా అయిపోయిన తర్వాత చెబుతా ఉన్నాం, ఆ అబ్బాయికి పిల్లనిచ్చినప్పుడు అంట అందరూ మాట్లాడుకున్నా, వేస్టోడు, పనికిరానోడు, ఉపయోగం లేనోడు, వాడికి ఎట్టా ఇచ్చేస్తారమ్మా ఈ పిల్లని, ఈ అమ్మాయి ఎట్ట ఒప్పుకుంది అబ్బాయిని చేసుకోవడానికి, ఎందుకు పనికిరానోడు. వాక్యం చెప్పేటప్పుడు ఒక మాట అడిగాను, చాలా పెద్ద మీటింగే, చాలామంది ఉన్నారు. ఆ మీటింగ్లో అప్పు చేయకుండా ఇల్లు కట్టినోడు ఎవరైనా ఇక్కడ ఉన్నారా అని అడిగా. ఒక్క మనిషి కూడా లేడు. ఆ అబ్బాయి ఒక్కడే రూపాయి అప్పు లేకుండా ఇల్లు కట్టి చూపించాడు. ప్రతి ఒక్కడికి ఆశ్చర్యకరంగా. ఒకప్పుడు ఆ గ్రామంలో అతను ఎలాంటి వాడు,
ఎందుకు పనికిరానటువంటి వ్యక్తి. కానీ అతడు దేవుని చేతిలో ఆయుధమైతే, అతడు దేవుని వశమైతే, దేవునికి లోబడితే, దేవుని మాట వింటే, ఈరోజు అతని కంటే కింగు ఆ ఊర్లో ఎవడు లేడు. దేవునికి స్తోత్రం. మన చర్చికి వస్తాడు. కాబట్టి అబ్బాయి ఇదే చర్చిలో, ఇదే ప్లేస్లో కుంగిపోయి దిగజారిపోయి నేనేం చేయాలో అర్థం కాకుండా ఉన్నానని చెప్పినటువంటి వ్యక్తి అతని బలపరిచి, ధైర్యపరిచి, ప్రోత్సహించి, నిలబెట్టి ఈరోజు వాళ్ళ ఊర్లోనే ఒక మంచి పొజిషన్లో నిలబడ్డాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన సహోదరి, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను హెచ్చిస్తాడు, నిన్ను బలపరుస్తాడు. అంతేగాని నిన్ను గొప్ప చేసుకొని నేనే కింగ్ అనుకోవడానికి కాదు, నీ పక్కలో ఉండేవాడిని నువ్వు కింగ్ అని చూడడానికి. దేవునికి స్తోత్రం. ఎవరు నీకంటే తక్కువ అయిన వాళ్ళు ఎవరు లేరు. ఇక్కడ కింద కూర్చున్నారు వాళ్ళు తక్కువ కా, కుర్చీలు లేవు కాబట్టి కింద కూర్చున్నారు. లేకపోతే వాళ్ళకి కూడా కూర్చునే, నేను వాళ్ళు కూడా కుర్చీలోనే కూర్చోవాలి. ఎవరు తక్కువ కాదు, అందరూ చాలా గొప్పవాళ్ళు, ఉన్నతమైనటువంటి వాళ్ళు. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తానండి. దేవుడు మనకి వనరులు ఇచ్చాడంట. వనరులు అంటే ఏముందండి నేను అభివృద్ధి చెందడానికి, ఏముందండి నేను బాగుపడడానికి అని మనం అనుకుంటాం. కానీ దేవుడు అంట వనరులు ఇచ్చేసాడంట అందరికీ. అది ఏమిచ్చాడు ఒకసారి చూద్దాం. ఆదికాండం 1వ అధ్యాయం 29వ వచనం చదవండి. దేవుడు ఇదిగో భూమి మీదనున్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును, విత్తనములిచ్చు వృక్ష ఫలములు గల ప్రతి వృక్షమును మీకు ఇచ్చి ఉన్నాను, అవి మీకు ఆహారమగును. 30వ వచనం. భూమి మీద నుండి జంతువులన్నిటికీ, ఆకాశ పక్షులన్నిటికీ, భూమి మీద ప్రాకు సమస్త జీవులకును, పచ్చని చెట్లన్నీ ఆహారమగునని పలికెను, ఆ ప్రకారము ఆయన. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుడు ఏమిచ్చాడు? విత్తనాలు ఇచ్చాడు. విత్తనాలు ఇచ్చాడు. అమ్మా, మామిడి పండు తినేసి పడేస్తున్నారు, నాటి చూడండి చెట్టు అయిపోతుంది. అవుతుందా లేదా? అవునమ్మా. అసలు మనం ఎన్ని విత్తనాలు వేస్ట్గా పడేస్తున్నాం. సోర్స్ నీకు దీవెన రావడానికి. అబ్బా, దేవుడు ఆశీర్వాదం. నువ్వు ఒక చెట్టు నాటి చూడు, ఆ చెట్టు నీకు ఎంత ఫలం ఇస్తుందో. ఒక విత్తనం, దేవుడు నీకు కావలసినవన్నీ ఇచ్చాడు, కానీ వాటన్నిటినీ ఉపయోగించుకోలే. ఒక ఆయనంట అసలు రోజు చెట్లు నాటి పెద్ద వనం చేసేసినాడంట. ఎడారినే వనంగా మార్చేశాడు. గవర్నమెంట్ పెద్ద అవార్డు ఇచ్చింది అతనికి. అవును, వనరులు ఇచ్చాడు దేవుడు, మనము వనరుల్ని వాడుకోలేదు. నీకే వనరులు ఇచ్చాడో ఆ వనరులను నువ్వు వాడుకునేట్లుగా దేవుడు తన స్వరూపమందు నేను సృష్టించాడు. ఏంటమ్మా అద్భుతం! అసలు మనము ఒక చెట్టు నాటడానికి విత్తనం, ఆ విత్తనంలో వస్తే చెట్టు వచ్చేస్తాయి, చెట్లు అంటే కాయలు వస్తాయి, కాయలు మరల విత్తనాలు ఉంటాయి. ఎంత అద్భుతం! దేవుని కార్యములు చాలా గొప్పవి, చాలా ఉన్నతమైనటువంటివి. దేవుడు గొప్పవాడు. కాబట్టి వనరులు దేవుడు ఇచ్చేశాడంట. నువ్వు అభివృద్ధి చెందడానికి, నువ్వు ఫలించడానికి, నువ్వు విస్తరించడానికి నీకు కావలసినవన్నీ ఇచ్చాడు అని అంటున్నాడు. నీకు కనబడలేదంటే దానికి కారణం ఏంటంటే నీ మనోనేత్రాలు వెలిగించబడలేదు. నీ మనోనేత్రాలు వెలిగించబడలేదు. వెలిగించబడితే అసలు నీవు ఉన్న ప్రాంతాన్ని నీవు ఒక గొప్ప ఏదేను తోటగా మార్చేయగలవు. అలా దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించి ఫలింపచేయును గాక.